Z5 ఈజ్ నో మోర్ అండ్ ఓటీటీ. అంటే ఓటీటీ కంటే చాలా ఎక్కువ. ఎందుకని చెప్పాలంటే వాళ్ళ కాంటెంట్ ఈజ్ లైక్ బ్యాంగ్ ఆన్, చాలా క్రేజీగా ఉంటుంది. అందులో వస్తున్నటువంటి వన్ సచ్ వెబ్ సిరీస్ తాడిపత్రిలో జరిగినటువంటి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది అని చూపెట్టడానికి వస్తున్నటువంటి రెక్కీ వెబ్ సిరీస్ పోలూరు కృష్ణ గారు డైరెక్ట్ చేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్లో వస్తుంది. వీ హ్యావ్ లెనిన్ అండ్ రేఖ అందామా? లెనిన్ అండ్ రేఖ. శ్రీకాంత్ గారు, ఫస్ట్ మీ గురించి మాట్లాడుకుంటే మిమ్మల్ని శ్రీరామ్ అనాలా, శ్రీకాంత్ అనాలా, లెనిన్ అనాలా, ఏమని పిలవాలి? ఇప్పుడు రెక్కీ సంబంధంలో మాట్లాడుతున్నాం అన్న వల్ల లెనిన్ అని పిలవండి. ఐ ఫెల్ట్ వెరీ నైస్. మంచి ఒక నేమ్ దొరికింది నాకు, లెనిన్ అనేది. అండ్ పట్టుదల ఉన్న మనిషి, ఒక విషయం పట్టుకున్నాడంటే దాన్ని ముగించకుండా ఉండడు. అండ్ అలాంటి ఒక క్యారెక్టర్ ఇది. తగినట్టు ఒక పేరు. It was very nice named after Lenin, and it's a good aspect. So actual name ఏంటంటే I'm Sriram. Okay. In Telugu, Srikanth is my original name. Okay. ఇక్కడ ఆల్రెడీ శ్రీకాంత్ గారు ఉన్న వల్ల పేరు మార్చారనమాట. Yeah, you have become our Sriram from a very long point of time. And coming to Rekha, like మీ క్యారెక్టర్ గురించి if you could say something. నాకు కూడా నా పేరు చాలా నచ్చింది ఇచ్చిన పేరు, బికాజ్ ఐ ఫైండ్ ఇట్ వెరీ పవర్ఫుల్. ఒకటి రేఖ అనే పేరు, బీట్ ద రేఖాస్ వీ హ్యావ్ సీన్ ఇన్ ఇండస్ట్రీ ఆర్, అండ్ ద నేమ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ సౌండ్స్ వెరీ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్. సో ఇస్ ద క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ కూడా అలాంటిదే. ఇట్స్ అ వెరీ గ్రిప్పింగ్ పర్సనాలిటీ. ఆమె గ్రిప్ ఉంటుంది ఓవర్ థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ హర్ లైఫ్. సో ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్. అట్ ద సేమ్ టైమ్ కాంట్రిబ్యూటింగ్ టు దిస్. దీనికి చాలా ఒక కీ క్యారెక్టర్స్లో ఒక కీ క్యారెక్టర్లా ప్లే చేస్తుంది. అండ్ ఈ రెక్కీకి ఒక పర్పస్ లాగా వర్క్ అవుతుంది ఈ క్యారెక్టర్. సో ఇట్స్ అ వెరీ మల్టీ డైమెన్షనల్ స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్. శ్రీరామ్ గారు, మీరు ఏం తింటారు అంటే ఇంకా అక్కడ ఏజ్ ఎక్కడన్నా తాళం పెట్టి వదిలేసారా? లైక్ యు ఆర్ లైక్ దట్. బికాస్ వన్ సచ్ స్పెషల్ కనెక్షన్ ఐ హ్యావ్. మై బర్త్డే ఇస్ ఆన్ 9th October, and 9th October 2003 ఒకరికొకరు got released in Telugu. Wow. And it's been more than 18 years in Telugu. What a fabulous film it is. Any memories ఏమైనా ఉన్నాయా ఆ సినిమాకి రిలేటెడ్? లైక్ ఎనీ? A lot of memories, fond memories. In fact, రజూల్ గారు, అండ్ దేర్ వర్ 2 films ఆప్షన్. ఒకటేమో కొంచెం యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఉండే. దిస్ ఇస్ వచ్చి కంప్లీట్, ఇట్స్ ఫీల్ గుడ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ కదా, లవ్ స్టోరీ. అండ్ ఐ chose this over the other. And I had a major accident at that time, so I was not in a position to do stunts. So I chose Okarikokaru, and Razul stood by me while I was in the bed for about a year. Okay. So ఒక డైరెక్టర్కి తన మొదటి సినిమా చేయాలన్న ఒక ఇది ఉంటుంది కదా, డెస్పిరేషన్ ఉంటుంది. అండ్ అది వచ్చి ఇంకా 1 year హోల్డ్ చేయాలంటే చాలా కష్టం. వెన్ యూ హ్యావ్ అ గుడ్ ప్రొడక్షన్ హౌస్ అండ్ మిగతా ఆర్టిస్ట్ అందరూ రెడీగా ఉన్నారు చేయడానికి, కానీ అతను మీతోటే చేస్తానని చెప్తుంటే ఇట్స్ అ వెరీ మోటివేటింగ్ ఆస్పెక్ట్. సో వన్ ఆఫ్ ద రీజన్స్ వై నాకు త్వరగా రికవర్ అయ్యి రావాలనిపించింది. అండ్ వచ్చిన వెంటనే దట్స్ ద ఫిల్మ్, అండ్ ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ రజుల్కి ఏంటంటే ఓన్లీ ఫోటోగ్రఫీ పైన కాన్సన్ట్రేట్ చేయడం కంటే హీ వాజ్ ఆల్సో కాన్సన్ట్రేటింగ్ ఎ లాట్ ఆన్ ది కంటెంట్ అండ్ డైలాగ్ సెన్స్ ఉన్న ఒక మనిషి. అండ్ సినిమాటోగ్రఫీ చెప్పక్కర్లేదు, హీ యూస్ టు టేక్ హిజ్ ఓన్ టైం. మీరు ఇక్కడున్న వాళ్ళందరూ ఎక్కడైనా వచ్చి అబ్రాడ్కి వెళ్తారు, మంచి లొకేషన్ తీసుకోవాలనుకుంటారు. రసూల్ ఎలా అంటే మూనార్ని మ్యాచ్ చేయాలంటే కూడా అబ్రాడ్ తీసుకెళ్ళి అక్కడ మ్యాచ్ చేస్తాడు అనమాట. సో ఇక్కడ కొన్ని పోర్షన్ షూట్ చేస్తాడు, అక్కడ షూట్ చేస్తాడు మ్యాచ్ చేయడానికి. ఎందుకంటే హీ వాంటెడ్ దట్ గ్రీన్స్ అండ్ దట్ ల్యాండ్స్కేప్, బికాస్ దట్స్ విజువల్. చాలా సీన్స్కి వచ్చి విజువల్ బ్యాక్డ్రాప్ ఉంటుంది. అండ్ యాడెడ్ టు ఇట్ కీరవాణి గారి మ్యూజిక్, కోనా వెంకట్ గారి స్క్రిప్ట్ అనమాట అది. అండ్ కీరవాణి గారి మ్యూజిక్ వాజ్ లైక్ ఎపిక్ ఫర్ మీ. వెరీ బ్లెస్డ్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ ట్రిపుల్ ప్లాటినం వెళ్ళింది అది. ఎగ్జాక్ట్లీ. అండ్ అన్ని ఇంటి పేర్లతోటి ఒక పాట. నెవర్ వెరీ ఈజీ టు గెట్ సచ్ కైండ్ ఆఫ్ సాంగ్స్. అండ్ షూట్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఆ ఆర్డర్లో ఉంటుంది కదా. కోన తర్వాత చూసాను దగ్గుపాటి, తర్వాత గొరిటాల, ఇవన్నీ ఆర్డర్లో చెప్తూ ఆడాలా పాడాలా, చాలా కష్టం. ట్రూ. వేయబద్దాలు కావచ్చు, ద ప్రయర్ ఫిల్మ్స్ వాట్ యూ హ్యావ్ డన్, ఇంకా ముందర ఫ్రమ్ దేర్ టిల్ టుడే ఈస్టర్లో మీరు చూసినటువంటి ప్రోగ్రెస్ ఏంటి యాజ్ అ యాక్టర్? గ్రోత్ అని చెప్పొచ్చు, బికాస్ more than just being an actor. Yes, as an actor, definitely depending on the choices, the projects we take, like how he was sharing his experience, we learn technical stuff. Avi khachitanga untai. Adi kaakunda at the same time, for me it has been not just Telugu films kuda ani cheppakunda overall ga cheppina, because I have been working in multiple cultures, multiple languages, meeting different kind of people off screen, other than cinema kuda as a person chala growth avutadi. We meet a lot of people, we listen to their stories, we learn new culture, new geography.
movie. So I think if I had not been an actor, ఈ యాక్టింగ్ అనే ఆస్పెక్ట్ నేను నా లైఫ్లో వెల్కమ్ చేయకపోయి ఉంటే I wouldn't have been the Esther that I am right now. So I think it has not just added to me as an artist or an actor, but also as a human on a bigger. మీరిద్దరు మీ రియల్ లైఫ్లో ఏదైనా ఈవెంట్స్ కావచ్చు, హౌస్ టచింగ్ కావచ్చు, రియల్గా రెక్కి ఎప్పుడైనా చేశారా? కొన్ని మూవీస్కి క్లోజ్గా అసోసియేట్ అయ్యేటప్పుడు, ఆ టీమ్ తోటి బాండ్ అయ్యేటప్పుడు, వాళ్ళతోటి లొకేషన్ అంటే ఇంకెళ్ళడం అవన్నీ ఉంటుంది. సో బట్ రేర్లీ దట్ హ్యాపెన్స్. ఆనెస్ట్లీ స్పీకింగ్, మనం యాజ్ అన్ ఆర్టిస్ట్ వీ డోంట్ టెన్ టు డూ దట్ కదా. ఏదైనా కొన్ని సినిమాలు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు రజూల్ అండ్ మీ హ్యాడ్ అ వెరీ గుడ్ బాండ్. సో షూటింగ్ ఉన్నా లేకపోయినా ఆయనతో తిరిగేవాడిని. ఆయన పొద్దునే ఫోన్ చేసి ఏం చేస్తున్నావు, పోదామా, ఈరోజు నాకు షూటింగ్ లేదా, చెల్దా బయలుదేరదాం అంటాడు ఆయన. సో ఆయనతో వెళ్ళి ఏం చేస్తున్నాం ఇక్కడ, లొకేషన్ చూసొద్దాం, బాగుందా చూడు. నేను మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళి అన్న ఈ లొకేషన్ బాగుంది ఇక్కడ చూడండి, సరే వస్తున్నా, అక్కడికి వెళ్ళి చూసి ఎక్కడ షార్ట్స్ పెట్టుకుందాం, ఇవన్నీ ఉంటుంది. సో బట్ నాట్ ఫర్ ఎవ్రీ అదర్ ఫిల్మ్. సో దట్ ఈస్ ఆల్వేస్ దేర్. బట్ ఈ సినిమాకి టెరైన్ అండ్ ద జాగ్రఫీనో మేక్స్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ క్యారెక్టర్. దానికి కృష్ణ గారు వచ్చి I think has done extreme work identifying all the locations, and in the 1990s lo jarige oka backdrop. But at the same time, not that it is going to be too much of a period. So you have to keep back of your mind all those gadgets. Ekkada difference ostadi, mostly automobile and gadgets, because this is where you see a lot of transformation. Yes. And fortunately it's all happening in Tadipatri side, lekapothe Anantapuram, Kadapa and Chittoor belt anamata. So location wise we were surviving there. Avani is matched it well. Art department did a wonderful job, and Krishna gariki pedda support vachi cinematographer Mahesh, really hard working person. And shots sere, aa tones sere, edi ivalanunnaru, edi kavalanunnaru adi. Endukante na Krishna garu mundu maatladina vishayam entante, sir manam raw ga eldam, rustic raw, koncham realistic elipodam. So he said makeup alantivi, nenu makeup eppudu veskonu. So he was having back of his mind, most of the artists not going to have makeup. Only artist who has to look probably, really colorful, made up and stands out is Rekha garu. Actually, we tend to praise the women actors, but he tends to be more beautiful than you. So it's like that. And coming to your Recce, eppadana chesara regarding this film? Regarding this film, no, I was not involved in that thing. But generally, yes, ayana cheppinattu okkokasari jarugtundi. When we have all gone to a new location, the whole unit has gone to a new place to shoot, and then one day I am not shooting and other artists are shooting, and then okay, we get a chance to go somewhere. Then that way, yes, konni saarlu konni department assistant directors పరిచయం అయితే రండి వెళ్దామని చెప్తే ఒక కొత్త ప్లేస్ చూసినట్టు అవుతుంది అన్నట్టుగా, ఆర్ రెక్కింగ్ ఫర్ అదర్ things like a new home and stuff like that. అట్లాంటి ఇచ్చేసాం కానీ not the kind of Recce that you're going to see on 17th. Okay, lot many surprises we are waiting for that. Yes. This is my question on a personal front, because we all come from a 70mm screen background. Absolutely. We've grown up watching all these films. Meeku personally, what do you tend to see difference from a 70mm screen and an OTT? See, there's an aspect that you have to get close to reality. Okay. Human emotions ki chala mukhiyatam istaru, and you have to be crisp. Okay. The very aspect that if you don't tend to hook the audience in the first episode, you cannot get them going for the second and third. So అది చాలా ఇంపార్టెంట్. సో స్టోరీ టెల్లింగ్ ఆస్పెక్ట్, స్క్రీన్ ప్లే ఆర్డర్ వచ్చి చాలా పేసీగా ఉండాలి. ఆడియన్స్ని మీరు ఆ ఫస్ట్ 20 minutes లోపల మీరు క్యాచ్ చేయకపోతే అవ్వదు. సినిమాలో మనకి ఏమవుతుందంటే ఒక సీన్ తర్వాత ఒక డ్రాప్ ఉంటుంది, మళ్ళీ ఇంకో సీన్లో పికప్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంటర్వల్ బ్లాంక్ వచ్చి ఒక హుక్ ఇస్తుంది. ఇక్కడ అలా కాదు, ఇమీడియట్లీ స్వాప్ చేస్తారు నెక్స్ట్ ప్లాట్ఫామ్కో ఇంకో ప్రోగ్రామ్కో. ఇట్స్ వెరీ ఈజీ ఫర్ దెమ్. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ హియర్. ఇన్ దిస్ కాంపిటీషన్ టు సర్వైవ్, అండ్ కరెంట్లీ ఇప్పుడు జీలోనే చూసారంటే వాళ్ళు దాదాపు ఇప్పుడు 11 వెబ్ సిరీస్ లాంచ్ చేస్తున్నారు వాళ్ళ వెబ్ కంటెంట్. ఈచ్ వన్ ఐ థింక్ దే హ్యావ్ వర్క్డ్ ఓవర్ ఎ ఇయర్ ఫర్ దట్. దే హ్యావ్ డన్ రిగ్రెసివ్, చాలా హార్డ్ వర్క్ చేసి దే హ్యావ్ బాట్ ఇన్ ది కంటెంట్ అనమాట. I think the whole team of whatever Anuradha Garu, Nitya and Naveen, they have put in a lot of effort. They have concentrated on that so much. So you can understand how competitive it would have been there. Exactly. So now, దీనిలో ఈ 11లోనే కాంపిటీషన్ ఉంటుంది కదా, because everywhere it is going to be comparative. Though it's all different genre, but end of the day what will happen, which is the most viewed and all that. True. So we as an artist don't want to get there. But what we will want to see, okay, in this competitive aspect, we have got a good content coming in and we're part of it. We're excited about it. We can for sure tell you that it will be a good content. Quality making, technical aspect, whether it's going to be background score,
just fabulously done. His name is also Sriram. The producer is also Sriram. There are 3 Srirams there. Very auspicious this project. Yeah. There's Siva Balaji, there's Krishna Garu. Yeah, very auspicious. Yeah. So a quality making and director ki first edit sense undali. ఈ ఎడిట్ సెన్స్ ఉండటం బట్టి ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ డేస్ తగ్గుతుంది, బ్యాక్లాగ్స్ ఉండవు మీకు, అండ్ క్యారీ ఫార్వర్డ్ ఉండదు. అండ్ ఆర్టిస్ట్ కూడా ఈ వెబ్ సిరీస్ చూసారంటే ఆల్ దీస్ కంటెంట్స్ హ్యావ్ వేరియస్ నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్, సో యూ హ్యావ్ లేయర్స్. ఎగ్జాక్ట్లీ. సో ఇన్ని క్యారెక్టర్స్ని హ్యాండిల్ చేయాలి, ఆ డేట్స్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయాలి. స్కెడ్యూలింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒక అవుట్డోర్కి వెళ్ళి మళ్ళీ వచ్చేసి వెళ్ళలేవు. సో యూ హ్యావ్ టు ప్లాన్ అకార్డింగ్లీ. Everything. So that director should be in the position of having that experience and aptitude to do that. And Krishna Garu has that very fast. I'm so happy ఏంటంటే ఎప్పుడు స్టార్ట్ చేసాం ఎప్పుడు ఫినిష్ చేసామని తెలియదు. దానికి ముందు 2 వెబ్ కంటెంట్స్ వచ్చాయి the previous month, and I was not able to accommodate. I just finished a film, and next day I flew down, came here, we went start to finish, we wrapped up. So felt very good. Progress. Yeah. So that is the kind of satisfaction. So yes, if you are asking me how is today's scenario with theatrical and web, there's a lot of scope and competition, there's a lot of potential and talent scope for people coming in. Fresh thoughts can always be encouraged, and these platforms are also encouraging fresh thought. Out of the box is what they want. Exactly. They don't want run of a mill stuff. Run of a mill stuff, we have the option here. ఎందుకంటే మన లార్జర్ క్యాన్వాస్లో వచ్చి కొంచెం గ్లోరిఫై చేసి చూపిస్తే పీపుల్ విల్ స్టిల్ ఎంజాయ్ ఇట్. వెబ్ ఇట్స్ నాట్ లైక్ దాట్. హియర్ ఇట్స్ ఆల్ కంటెంట్ డ్రివెన్, హ్యూమన్ ఎమోషన్స్. ద డిఫరెన్స్ మీరు చూసినటువంటిది అదే ఇట్స్ మోర్ రియల్. ఇక్కడ రియలిస్టిక్, లైక్ వెన్ సినిమా ఇస్ ద స్క్రీన్ ఇట్ సెల్ఫ్ ఇస్ లార్జర్ దెన్ లైఫ్. So everything is larger, emotions are big, everything is shown in a very big build up avanni untayi, కానీ ఇక్కడ అలా ఉండదు. Here it is as real as it can get. It gets to you, and we have to make sure it gets to you. Only then the catharsis happens and people connect to us, and then they want to watch what happens next. So I think that is the challenge here, and here there is space for merit. Like it's purely, there is no there is no stardom also for that matter. సినిమాలో ఉన్నట్టుగా ఇక్కడ స్టార్డమ్ ఉండాలని లేదు. కంటెంట్ బాగుంటే, if you have something to tell which is interesting, which can interest another person, you have a chance to speak about it. So this gives you that platform. OTT platform antar kada. So this is, while screen is just a one way thing, this is a two-way platform wherein you can communicate on a different level. Nena kanipistundi. She's actually coming bang on there. Especially web series lo anta, I don't think it is so much of that star values a very important aspect. If that star is suitable for that, then it makes an impact. Otherwise, it's the character which connects with the audience. See, in a series, if you're taking it, if that content, audience, each of them is connecting with one. Somebody who is watching is connecting with Rekha Garu, one will be connecting with Lennon, one will be connecting with the other person. It can be Paradesi, it can be Basha, it can be anybody, or Shiva Balaji Garu, or Adukulam Narayan Garu. So, people connect to different people because mindsets are different. That's the advantage of it. You have to make a content where all these audience get connected. They should see the character rather than the star behind it. That is the difference. మీరు సిరీస్ చూసేసారా? హ్యావ్ యూ సీన్? నేను ఇంకా చూడలేదు, ఆవిడ చూసినట్టున్నారు. Okay, I have a question based on that. So it's a 2 questions in 1 question. First question is అంటే మీరు మొత్తం షూట్ చేసే ప్రాసెస్లో ద టఫెస్ట్ సీన్ వాట్ యూ ఫెల్ట్ లైక్ ఓ మై గాడ్ ఐమ్ అనేబుల్ టు డూ దిస్ వాట్ ఇస్ అని ఒకటి. సెకండ్ థింగ్, వైల్ యూ వాచ్ అ ఫిల్మ్ ఆర్ ఎ సిరీస్, you will have a clap top moment or like seated kind of CT wala goosebumps kind of moment. You will get to know this will be like bang on when you watch it on screen or like main screen. What are these 2 scenes for you both? Naku, there is one particular thing which happened, I'll tell you. After 16 years, 16 ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ నేను ట్రైన్లో వెళ్ళాలన్నమాట. ఐ హ్యాడ్ అ చాయిస్. ఆ లొకేషన్కి వెళ్ళడానికి 2 ఆప్షన్ ఉంది. ఒకటి కారు, లేకపోతే ఇంకోటి ట్రైన్. నాకు లాంగ్ జర్నీ కార్ ఐ డెంట్ వాంట్ టు. మై డాడ్ సెడ్ డోంట్ గో. So I said, okay, train వేసేయండి. So what happened, ఈ ఏసీ ట్రైన్ ఆఫ్టర్ కోవిడ్ బెడ్షీట్ మ్యాట్రస్ అని తీసేసారు, పిల్లో తీసేసారు. అది నేను తెలియకుండా నా స్టాఫ్ నాతో వచ్చిన వాళ్ళు పిల్లో బెడ్షీట్ మర్చిపోయారు పర్సనల్ది. సో నేను నైట్ షూట్ అక్కడ ఫినిష్ చేసి ఐఎమ్ టేకింగ్ ది ట్రైన్, అండ్ మార్నింగ్ అరౌండ్ 5 o'clock ఇట్ రీచెస్ దట్ డెస్టినేషన్. 7 షూట్. ఓకే, దట్స్ ద ఫస్ట్ డే ఆఫ్ షూట్. అండ్ ఫుల్ నైట్ చలిలో నిద్రపోలేకపోయాను. ఐఎమ్ రిగ్లింగ్. ఓకే, పొద్దున వస్తున్నాను, కళ్ళు వాసిపోయాయి.
అండ్ నేను అప్సెట్ అయ్యి ఐ థాట్ హౌ am I going to do అంటే కృష్ణ గారు చాలా స్మార్ట్గా వచ్చి సార్ కరెక్ట్ మూడ్లో ఉన్నారు సార్ అని. ఆడియన్స్ చూసేవాడు మెథడ్ యాక్టింగ్ అనుకుంటారు. యాక్చువల్లీ నిద్ర లేక వాసిపోయి అక్కడికి వెళ్తున్నాను. ఎక్కడంటే ఒక లొకేషన్ ఆక్సిజన్ లెవెల్ చాలా లో, మైన్స్లో వచ్చి బెల్లారీ మైన్స్లో వచ్చి దెర్ ఇస్ దిస్ ఇట్ గోస్ డౌన్ అనమాట. కిలోమీటర్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, దే సెడ్ ఇట్ గోస్ అప్ టు సమ్ 30 kilometers అవే అండర్ ది గ్రౌండ్. సో టెక్నికలీ అండర్ ది గ్రౌండ్ about 40 meters inside. 40 meters go inside. దిగడం మళ్ళీ ఎక్కడం చాలా కష్టం. బయట టెంపరేచర్ వచ్చి 40 degrees. కిందకి వెళ్తున్నాం, అందరికీ ఆయాసం పడుతుంది. అండ్ వీఆర్ షూటింగ్ దేర్, డార్క్ అండ్ డింజీ. అండ్ ఇట్స్ రన్నింగ్ బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్, వాట్ విల్ హ్యాపెన్, కొలాప్స్ అయిందంటే. దట్స్ రన్నింగ్ ఇన్ యా, ది గ్రౌండ్ కొలాప్సెస్. ఓకే, నాకు ఒకే ఒక థింగ్ అంటే ఐ డోంట్ గెట్ వెరీ క్లాస్ట్రోఫోబిక్. ఒక ఆర్టిస్ట్ అప్పుడే వచ్చారన్న, ఆ ఆర్టిస్ట్ వచ్చిన వెంటనే కంగారు, హైపర్ టెన్షన్. ఏంటి నన్ను చంపేద్దాం అనుకుంటున్నారా, నేను కేసేస్తా. నేను నాకేంటంటే ఈయన ఇలా అరిచరిచిపోతాడేమో, ట్రై టు పాసిఫై. కృష్ణ గారు కామ్ అండ్ కంపోజ్గా కాన్ఫిడెన్స్ ఇచ్చి. సో ఇట్స్ నాట్ వాట్ ఐ రియలీ ఎక్స్పెక్టెడ్. ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ మీ, ఐ ఫెల్ట్ ఐ వాజ్ ఇన్ ద రాంగ్ ప్లేస్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్. వెరీ టఫ్ ఫర్ మీ. నైట్ నిద్రపోలేదు, చలి ఫుల్ నైటు, ట్రైన్లో వణుకుతుంది నాకు. నేను ఏం చేయాలని అర్థం కావట్లేదు. పొద్దున్న వస్తున్నాను, స్ట్రైట్ లొకేషన్కి వెళ్తున్నాను, గోయింగ్ స్ట్రైట్ టు ద లొకేషన్. అండ్ యూ గో దేర్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. అదే కంఫర్టబుల్ సింపుల్ సీన్ ఉంటుంది ఫస్ట్ డే అనుకుంటే, ఇలాంటి ఒక ఇది చేజ్. ఓకే, అక్కడి నుంచి మళ్ళీ ఎండలో టాప్ లైట్, మధ్యాహ్నం పైన యూ హ్యావ్ టు బీ ఇన్ ద మైన్స్. మైన్స్లో ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా, అక్కడ షూట్. బికేమ్ సో డిఫికల్ట్ గెటింగ్ వాటర్ ఆర్ లంచ్ దేర్. లంచ్ రావడానికి 3:30 అయింది, ఎందుకంటే రోడ్స్ ఆర్ బ్యాడ్, బండ్లు ఆగిపోయాయి అక్కడ. సో దిస్ వాజ్ కైండ్ ఆఫ్ ద టెరైన్ టు. యూ హ్యాడ్ దట్ ప్రాపర్ తాడిపత్రి ఎఫెక్ట్ అన్నమాట. ప్రాపర్ ఆ రోజు అయితే అనుకున్నాను, ఫస్ట్ డే ఇలా ఉంది, ఓకే రస్టిక్ కంటెంట్ చేస్తున్నాం మనం అని. బట్ ఆఫ్టర్ దట్ ఇట్ వాస్ ఫైన్ అండ్ ఈజీ. ఇఫ్ యూ ఆస్క్ మీ ఏదైనా పర్ఫార్మెన్స్ వైజ్ కష్టమైన ఏదైనా విషయం ఉందంటే ఐ డోంట్ నో. ఇట్ వాస్ ఫైన్ ఫర్ మీ. For me, number of pages of dialogues, so complex, though, no. I like things which are challenging. And so that part was there, very comfortable. నాకు కూడా వన్ సెంటెన్స్ కనెక్టెడ్ టు అస్. నాకు కూడా అనిపించింది ఒప్పుకునే ముందే నాకు ఫస్ట్ క్యారెక్టర్ అని చెప్పేటప్పుడు ఒకలా భయం. ఎందుకంటే వినడానికి బాగుంది, ఆడియన్స్ లాగా అయితే కూర్చొని చూడడానికి బాగుంది. నేను ఈ క్యారెక్టర్ చేయాలా వద్దా అనే ఒక క్వశ్చన్ నాకు. షుడ్ ఐ బి డూయింగ్ ఇట్, ఈజ్ ఇట్ అ గుడ్ థింగ్ టు డూ ఇట్? సో మై మేనేజర్ వాస్ ఎంక్వైరింగ్. ఓకే, ఇంకా అందరూ శివబాలాజీ గారితో ఎవరెవరు ఒప్పుకున్నారనేది ఫైండ్ అవుట్ చేసి, ఏంటనుకుంటున్నారు అమ్మాయి చేస్తే బాగుంటుందా అని. అందరూ లేదు అయ్యో ఆ క్యారెక్టర్ మీకు వచ్చిందా, చేయండి అంటున్నారు. అదే అందరికీ అడ్రినలిన్ రష్ ఉంది, కానీ ఐమ్ నాట్ షూర్ వెదర్ ఇట్ ఇస్ ఫర్ మీ అన్నట్టుగా ఒక క్వశ్చన్ మార్క్తో అందరూ చెప్తున్నారు కదా, చూద్దాం, వినడానికి బాగుంది, ఇవన్నీ మల్టిపుల్ దీంట్లో ఐ ఎంటర్డ్ ద ప్రాజెక్ట్. ఫస్ట్ డే వాజ్ ఓకే, ఇట్ వాజ్ సంథింగ్ న్యూ, ద హోల్ ఫీల్ లైక్ ఈ సెట్ చాలా రియలిస్టిక్గా ఉంది. సినిమా అప్పుడే నా ప్రీవియస్ సినిమా రిలీజ్ ఇది ప్రమోషన్స్ జరుగుతూనే ఉన్నాయి. సో అక్కడ ఏదో ఆ ఫుల్ జింగ్ బ్యాంక్ ఫీల్ నుంచి కట్ చేస్తే ఇక్కడ ఫుల్ ప్లేన్ ఒక రిథమ్లో వెళ్తుంది ఈ షూట్ అంతా. బట్ కొన్ని సీన్స్ ఐ వాంట్ సీ ద సీన్స్ వాట్ సీన్ వాజ్, బట్ అవి నరేట్ చేసేటప్పుడు, ఇది చేయమని చెప్పేటప్పుడు I was like, తప్పు చేయలేదు కదా ఒప్పుకొని. Did I just do a mistake? I would call my manager, are you sure? He's like, no, do it, everything, I've spoken about everything, ఏం చెప్పినట్టే ఉంది. బట్ నాకేంతో భయం, ఫస్ట్ డేకే ఇదేది అంటున్నారు, ఇంకేముందో దేవుడా ముందు ఎలా ఉంటుందో, ఇది నా క్యారెక్టర్ ఎలా కనిపిస్తుందో, నేను చేసే తప్పు చేశానేమో అన్నట్టుగా ఛాలెంజింగ్ అనిపించింది. బికాస్ ఇట్ వాజ్ స్కేరింగ్ మీ, బట్ అట్ ద సేమ్ టైమ్ లైక్ హీ సెడ్, ఐ వాజ్ ఆల్సో నాకు అది మళ్ళీ స్కేర్ అవుతుంది కాబట్టి చేద్దామని కూడా అనిపిస్తుంది. భయం అవుతే యాక్చువల్లీ ఇది నేను సర్పాస్ చేస్తే బాగుంటుంది, దెర్ ఇస్ సంథింగ్ ఆన్ ది అదర్ సైడ్ అనే ఫీలింగ్ కూడా ఉంది. బట్ దర్ ఇస్ దిస్ ఫియర్ యాజ్ వెల్. సో దట్ బిటర్ స్వీట్ చేయాలా వద్దా, చేస్తే బాగుంటుంది కానీ ఎలా ఉంటుందో. సో ఆ ఫీలింగ్తో కొన్ని రోజులు చేశాను. బట్ వన్స్ ఐ సర్పాస్ దట్, ఫస్ట్ డే సెకండ్ డే షూట్ చేశాక అందరితో ఫైన్ ట్యూనింగ్ కూడా అయిపోయింది. డైరెక్టర్ గారు, ఓ కెమెరామెన్ పరిచయం జరిగింది, కామ్ డౌన్ అయింది. దెన్ ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ దిస్ హోల్ మేకింగ్ ప్రాసెస్ అండ్ ఐ రియల్లీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ ద డైరెక్టర్ గారు అండ్ డిఓపి గారు.
ఎప్పుడు టైం వేస్ట్ లేదు అండ్ డిస్కంఫర్ట్ అనేది లేదు. ఒక్క నిమిషానికి కూడా ఇఫ్ దెర్ ఇస్ అన్కంఫర్టబుల్ సీన్ ఆల్సో ద అదే పిల్లలకి ఎలా వాళ్ళు ఇప్పుడు ఏడుస్తారు అని తెలిస్తే అది తెలిసే ముందు చేసేస్తారు చూడండి, అట్లా ఏదైనా డిస్కంఫర్ట్, ఓ చెమటలు, ఓ చీకటి అని అనిపించే లోపు దాన్ని ఎంత ఫాస్ట్గా స్మూత్గా ఇబ్బంది లేకుండా చేయొచ్చో అంత నీట్గా చేసేవారు. So when you know that the whole team is trying to make you so comfortable, you are also trying your best to give them whatever they want out of you. So adi jarigindi, and I think I have evolved through this project as well. It has been an honor to work with such an amazing team. ఈ హోల్ కంటెంట్ లో వన్ పర్సన్ హూ ఇస్ లైక్ టోటలీ అవే అంటే ఇట్ విల్ బి ఓన్లీ మీ. సో నేనే వచ్చి ఈ సిరీస్ ని మొత్తంగా చూడాలి, ఎందుకంటే స్టోరీ టెల్లింగ్ ఇస్ త్రూ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఆల్ దట్ హ్యాపెన్స్ ఆడియన్స్ గెట్ టు నో. We got it. But the one guy who is totally off track is me and Mata. Yes, it's tracks. Okay. Different tracks. It's all interlinked. So I don't get to see most of them. Okay. Though I am only investigating all of them. హౌ మచ్ టైం అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ కూడా, లైక్ హౌ మచ్ టైం మీకు ఎంత టైం పట్టింది టు గెట్ ఇన్ టు ద స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్? వాట్ రీసెర్చ్ యూ హ్యావ్ డన్ ఆర్ లైక్? It took for me about say 48 hours to get into it. Okay. Because I wanted to know what is the graph or probably the scale at which he wants me to perform. See, there are two ways of looking at it. He's a desperate cop. జీవితంలో ఒక పెద్ద కేసు రాలేదు, ఉన్న స్మాల్ టౌన్లో వచ్చి పెద్ద క్రైమ్ అంతా అలాంటి కేసులు ఏమి రావు. అలాంటి చోట్ల ఒక పెద్ద దొరికాయి అంటే చాలా పెద్ద విషయం అనమాట. దిల్ బి లాట్ ఆఫ్ పొలిటికల్ ప్రెషర్, లోకల్ కమ్యూనిటీ, ది ఫ్యాక్షన్, సో మెనీ థింగ్స్ అదే. ఇలాంటి పారామీటర్స్లో దానిపైన సుపీరియర్ వాళ్ళు తొక్కుతూ ఉంటారు. అలాంటి టైంలో వీడు ఎదగాలనుకుంటున్నాడు. సో ఇవన్నీ ఉన్నాయి బ్యాక్ ఆఫ్ హిస్ మైండ్. సో అలాంటి మనిషికి ఏముంటుంది? ఓన్లీ డెస్పిరేషన్. సో వాట్ షుడ్ బి ది మైండ్ సెట్? సో లుక్ అట్ మోర్ ఆఫ్ అండర్ ప్లే అండ్ that struggle, that only should be there. So నాకు వచ్చి I had a very controlled performance. Okay. There was never over the top kind of a thing, loud. See, I'm a police officer. Okay. That doesn't mean that police అలాంటివి ఏం లేదు, ఆ బిల్డప్లు ఏం లేవు, అబ్సల్యూట్లీ నథింగ్. ఇట్ విల్ బీ లైక్ డే టు డే లైఫ్లో మీరు ఏదైనా యూస్ అయితే అదే. అండ్ నాట్ నెసరీ అ కాప్ హ్యాస్ టు బి వెరీ టఫ్, అలాంటివన్నీ ఏం లేదు. అండ్ డే టు డే లైఫ్లో ఇలాంటి చోట్ల ఎలాంటి విషయాలు ఏం జరుగుతూ ఉంటాయో అవి కూడా చాలా క్యాజువల్గా తీసుకున్నారు. ఒక సుపీరియర్ కాప్ రావడం, ఒక క్రైమ్ జరిగిన చోట్ల ఎలా బిహేవ్ చేసి ఉంటారు, సో హౌ క్యాజువల్ ఇట్ కెన్ బి అండ్ హౌ హాచ్ పాచ్ దే కెన్ మేక్ ఆఫ్ ది ఎంటైర్ ఇన్వెస్టిగేషన్, ఆల్ దట్ విల్ బీ దేర్. సో దానిలో ఒకడు కొంచెం చదువుకున్నవాడు ఏదో ఒకటి చేస్తున్నాడు, ఇంటిని వదిలేసి, పెళ్ళాన్ని వదిలేసి, ఇట్ కెన్ బి అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇన్ హిస్ లైఫ్, అవన్నీ వదిలేసి ఈజ్ వర్కింగ్ ఓన్లీ ఆన్ దాట్, డే నైట్ రన్నింగ్ అరౌండ్ ఫర్ ఇట్ విత్ హిస్ కొలీగ్స్, that kind of a thing. So I was able to get into it when the director has the clarity. So he told me, first day అయిపోయిన తర్వాత, sir, what is the kind of mood you want, what sort of performance, ఈ గ్రాఫ్ ఓకే అంటే, సార్ కరెక్ట్గా ఉంది ఇలానే. సో ఐ కాట్ దట్ టిల్ ది ఎండ్. ఎవ్రీవేర్ ఒకే ఆస్పెక్ట్, క్లియర్ డైలాగ్ డెలివరీ, ఒక మోడ్యులేషన్, ఒక పేస్. నాకు కూడా సిమిలర్. ఇట్ ఆల్ కేమ్ డౌన్ టు ద డైరెక్టర్, ద వే హీస్ ఆల్మోస్ట్ హిప్నోటైజింగ్ యూ. హీ విల్ నాట్ ఇమోషన్ చేసి చూపించాడు, కానీ జీ ఇప్పుడు మీరు అనే ఒక కోల్డ్ ఎక్స్ప్రెషన్తో హీ విల్ ట్రై టు టేక్ యూ టు ద జోన్ దట్ హీ ఈజ్ ఇన్. హీ ఈజ్ ఆల్రెడీ ఇన్ దట్ జోన్, సో హీ టేక్స్ అస్ దేర్. మీరు ఇప్పుడు ఇలా చేస్తున్నారు మీరు అని ఇలాగంట. సో లైక్ ఓకే, అర్థమైంది. బట్ ఇట్ వాస్ న్యూ ఫర్ మీ బికాస్ రాయలసీమ బ్యాక్గ్రౌండ్, నేను ఇప్పుడు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ ప్లే చేయలేదు. ఈవెన్ ఫ్రమ్ ద వే ఆఫ్ డ్రెస్సింగ్ అప్ ఐ వాజ్ నాట్ షూర్ ఇఫ్ నా యాక్సెంట్ కూడా అలా ఉండాలి అంటారేమో అనుకున్నాను, కానీ అలా లేదు. నాకు యాక్సెంట్ రాయలసీమ యాక్సెంట్ ఇవ్వలేదు. ఐ హ్యాడ్ టు స్పీక్ ద వర్డ్స్ మే బీ సిమిలర్ బట్ నో టోన్ అవన్నీ మార్చేమని ఏం చెప్పలేదు. సో అది నాకు డిఫికల్టీ లేకుండే. అదర్ దెన్ దట్ వాజ్ ద అపియరెన్స్, ద బాడీ లాంగ్వేజ్, హౌ అ ఉమెన్ అక్కడ ఆ లొకాలిటీలో బిహేవియర్ ఎలా ఉంటుంది. గుర్తుపట్టలేకపోయాను. నేను లాంచ్ వచ్చినప్పుడు సడన్ గా చూస్తే ఆవిడ మోడర్న్ డ్రెస్ లో ఉంటే ఏంటి ఆవిడ, ఎందుకంటే అక్కడ షూటింగ్ చూసినప్పుడు అంతా వచ్చి మాకంతా డల్ మాసిపోయిన బట్టలు, కాకి ప్యాంటు, ఒక చెక్ షర్టు, స్ట్రైప్ షర్టు, అది ఎలా ఉంటుందంటే ఎక్కడి నుంచో పట్టుకుని వచ్చినట్టు ఉంటుంది. సో బికాస్ ఇట్స్ రిక్వైర్డ్ లైక్ దాట్. ఓన్లీ పర్సన్ హూ ఇస్ గోయింగ్ టు బి వెరీ కలర్ఫుల్ అంటే ఈవిడే. రెడ్ కలర్ శారీ, ఆరెంజ్ కలర్ శారీ, పువ్వులు పెట్టుకొని, లిప్స్టిక్, మేకప్, షీఈస్ ద వన్ హూ ఇస్ లైక్ దాట్. సడన్ గా ఈవిడ ఇక్కడ చూసేటప్పటికి నాకు డౌట్ వచ్చింది, ఆవిడేనాని ఏంటి, it's a big change. Yes. So that's called good casting. People who worked in the background, people won't talk about them.
డిఓపి కావచ్చు, కెమెరామెన్ కావచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్స్, ఐ మేక్ అన్ ఎఫర్ట్ ఇన్ మై ఇంటర్వ్యూ దట్ దే ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ That's the reason I was mentioning Mahesh. మీరు చెప్పారు లైక్ అదే ఐ మీన్ ఈ రెండు చెప్పండి లైక్ ద ఫస్ట్ అదర్ క్యారెక్టర్స్ యూ రియలీ లవ్ బిసైడ్స్ యువర్ క్యారెక్టర్ అండ్ దిస్ థింగ్. నాకు ఈ కంటెంట్లో వచ్చి మై వైఫ్ క్యారెక్టర్ ధన్యా బాలకృష్ణన్ హెస్ ప్లేడ్ ఇట్. ఇట్ ఈస్ అ వెరీ కాంపాక్ట్ పోర్షన్. ఈ క్రైమ్ సిరీస్లో యూ డోంట్ హ్యావ్, ఇట్స్ అ వెరీ సీరియస్ కంటెంట్. సో దానిలో పెద్ద లవ్ అనే ఆస్పెక్ట్ ఏముండదు. కొత్తగా పెళ్ళి జస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అంతే. సో అలాంటి టైంలో ద స్పాన్ ఇస్ వెరీ వెరీ షార్ట్ అండ్ యూ నో ఇట్స్ ఓన్లీ గోయింగ్ టు బి 7 episodes. ఓకే. సో ఈ టైం స్పాన్లో అన్నీ చెప్పాలి. సో వీడి ఫ్యామిలీ లైఫ్ గురించి కూడా చెప్పాలి. సో ఆ లవ్ పోర్షన్ ఇన్ జస్ట్ one scene, few dialogues, you can show that. So that director is very smart in communicating. There is one scene where I have a telephonic conversation with the wife. It was very sweet, very nicely done. That everybody, end of the day, though he's a cop, is a human being and he's got soft spot somewhere. Alage, the scenes where I have with Danya intlo, ఊరికి బయలుదేరే ముందు and then when I come back, very emotional, very nice, practical conversation. And the dialogues were so nice as if intlo మాట్లాడేటట్టు. I like those scenes and she did a brilliant job where Danya looks into the eyes and she talks. She's got so much communicating through the eyes anamata. Not just dialogues. ఆ డైలాగ్ లేకుండా ఒక సైలెన్స్ ఉంది కదా, ఆ సైలెన్స్లో ఆ కంటి చూపుతో మాట్లాడడం అనేది చాలా మంచి విషయం. అండ్ షీ హ్యాడ్ ద టాలెంట్ విత్ హర్. సో ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ హర్. యూ విల్ సీ లైక్ ది గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా అనిపిస్తుంది. అండ్ అనదర్ పర్సన్ whom after I've never met him through the shoot, and I'm investigating the whole aspect, one of the prime suspect. That person, I mean one of the 4, after seeing the dubbing and trailer, ఒక గొంతు విన్న తర్వాత ఒక ఇట్ రింగ్స్ అ బెల్, యూనో, ఇట్స్ వెరీ హాంటింగ్. ఆయన ఫినిష్ చేసేటప్పుడు రెక్కీ చేయాలా సామే గాంధీ గారు వాయిస్ వాజ్ యునో కైండ్ ఆఫ్ రన్నింగ్ బ్యాక్ ఆఫ్ అ మైండ్. ఇట్స్ వెరీ హాంటింగ్. I think he plays a very major role in this. His voice, his performance, very controlled, very nice performance. Adukalam Narayan sir, we know for his performance. But this is very new for me. I got to know a new actor here. I really like that. Hi, this is Raj Tarun. Hi, this is Srinivas Reddy. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ ఐశ్వర్య రాజేష్. Please subscribe to IG Telugu. For latest movie reviews, updates and gossip, please subscribe to IG Telugu. మీకు ఐజీ తెలుగు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. Thank you.